ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు రుచి చూశాడు, పవన్ కళ్యాణ్ రుచి చూశాడు అని మాట్లాడుతా ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకో రోజమ్మ, ఆ దేవుడు చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఆనాడు క్లైమోర్ దాడి జరిగితే క్లైమోర్ బాంబులతో మీ నాయకుడు తండ్రి ఆనాడు కొంతమందితో చేతులు కలిపి బాంబులు దాడి చేపిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడిని కాపాడింది ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి. అమ్మ రోజమ్మ గుర్తుపెట్టుకో. మళ్ళీ ఈ రోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నువ్వు ఆ మాటతో నువ్వెంత దిగజారిపోయావో నీ దిగజారుడుతనం కనిపిస్తా ఉంది. ఏంటో తెలుసా, పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు. వాళ్ళ పిల్లవాడు అక్కడెక్కడో పాఠశాలలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని లింక్ చేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నావో తెలుస్తుంది. సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడినందుకు నిన్ను చూసి నవ్వుతున్నారమ్మా. మారు, పద్ధతి మార్చుకో. ఇంకొకటి, నువ్వు దేవుడు రుచి ఎలా ఉంటుందో చూపేస్తా అని అంటున్నావు కదా. ఒకటి గుర్తుపెట్టుకో రోజమ్మ, ఆ దేవుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలు చెప్తా, గుర్తుపెట్టుకో. ఒకప్పుడు 7 కొండలు కాదు 5 కొండలు 6 కొండలని ఆ వెంకటేశ్వర స్వామి కొండల పైన రాజకీయం చేసిన ఒక వ్యక్తి ఎలా చనిపోయాడో, ఎలా కాలగర్భంలో కలిసిపోయాడో ఈ తెలుగు రాష్ట్రాలు దేశం మొత్తం చూసింది రోజమ్మ. అదే విధంగా అదే దేవదేవుడు కాడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పెడితే ఒక అన్య మతస్థుడు ఈ రోజు నీ పక్కనే ఈ రోజు డ్రామాలాడే ఆ వ్యక్తి చేసిన తప్పులకి ఎలాంటి బాధలు రోగాలు వచ్చి ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నాడో అది కూడా అందరికీ తెలిసిందే. ఆయన మనస్సాక్షికి కూడా తెలుసు. ఇంకొకటి, అదే దేవదేవుడితో టికెట్ల పేరిట రాజకీయాలు చేసిన వాళ్ళు ఎలా కాల గర్భంలో కలిసిపోయారో గత ఎన్నికల్లో చూసావు. ఆఖరికి ఆ దేవదేవుడి దగ్గర రాజకీయాలు మాట్లాడిన నువ్వు సైతం ఏ విధంగా చిత్తుగా ఓడిపోయావో ఒక్కసారి గుర్తు చేసుకోవమ్మా. గత 5 ఏళ్ళు ఆ దేవదేవుడితో రాజకీయాలు చేసి అక్కడ ఏవైతే ఆచారణ ఉండే మంట కలిపి మీ స్వార్థం కోసం మీ డబ్బుల కోసం మీరు చేసిన తప్పులకు ఆ దేవదేవుడు మీకు ఎలాంటి శిక్ష వేశాడో కూడా మీకు తెలుసు. ఇంకా కూడా ఆ దేవదేవుడితో రాజకీయాలు చేస్తాం, ఆ దేవదేవుడితో రాజకీయాలు మాట్లాడతాం, మా రాజకీయ అవసరాల కోసం ఆ దేవదేవుడిని వాడుకుంటామంటే ఆ దేవదేవుడు వేసే శిక్షను మీరు మీ వైఎస్ఆర్సీపీ తట్టుకోలేరమ్మా. ఎందుకంటే గతంలో పింక్ డైమండ్ అని చెప్పి ఆ దేవదేవుణ్ణి పైన రాజకీయాలు చేశారు. ఈ రోజు మళ్ళీ గోవుల హత్య అని మళ్ళీ ఈ విధంగా ఎన్నో నాటకాలు ఆడుతున్నారు. ఆ దేవదేవుడు మిమ్మల్ని మీ పార్టీని క్షమించడమ్మా. ఇక్కడైనా మరి ఒక హుందాతనమైన రాజకీయాలు చేయడం నేర్చుకో. లేదు నేర్చుకోను, నేను ఇట్లే మాట్లాడతా ఇట్లే చేస్తా అంటే ఆ దేవుడు వేసే శిక్ష, ఆ వెంకటేశ్వర స్వామి శిక్షకి తట్టుకోలేవమ్మా. గుర్తుపెట్టుకో. గతంలో ఏ విధంగా అయితే కాలగర్భంలో కలిసిపోయారో అదే విధంగా నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోతావు రోజమ్మా. మారి పద్ధతి మార్చుకొని హుందాతనమైన రాజకీయం చేయి. దేవుడితో రాజకీయాలు చెయ్యొద్దు.